హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. నేను మీ సురేష్ బాబు. నిన్న ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి మన నరేంద్ర మోదీ గారు వచ్చారు. గత 10 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం బాగా అక్కడ హడావిడి చేస్తూ ఉంది. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి, నరేంద్ర మోదీ గారిని బాగా హైప్ చేయాలి, బాగా పబ్లిసిటీ చేసుకోవాలి, ఈ విమానాశ్రయాన్ని మేము కట్టేసామని. దీని మీద సీఎం కూడా 4-5 సార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మంత్రులను కూడా అక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టి ఆ కార్యక్రమాన్ని ఎలా హిట్ చేయాలి ఏంటి అని అన్నారు. అక్కడ ధీమ్సా నాట్యం ఒకటి జరిగింది. ఆ నాట్యానికి దగ్గర 3,000 మంది గిరిజన మహిళలు హాజరయ్యారు. అందరికీ కూడా ఒకే డ్రెస్. దానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కేటాయించింది. చాలా ఖర్చుతో కూడినటువంటి ప్రారంభోత్సవం అన్నమాట. అది లక్షల కోట్లతో అక్కడ ఖర్చు పెట్టారు. మరి నరేంద్ర మోదీ గారు వస్తారు, మా రాష్ట్రానికి ఈ శుభ సందర్భంగా ఏదో ఒకటి ప్రకటిస్తారని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పట్లాగానే ఎదురు చూశారు. కానీ అక్కడ ఏం ప్రకటించారంటే ఏమీ ప్రకటించలా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఒకళ్ళకొకళ్ళు మట్టికి బాగా పోటీపడి నువ్వేమన్నా తక్కువ నేనేమన్నా తక్కువ అంటూ, ఎక్కువ నేనేమన్నా తక్కువ అంటూ ఒకరికొకరు మోడీ గారికి బాగా భజన చేశారు. ఆయన కూడా వీళ్ళ భజనకి ఏమాత్రం లొంగల. చేయండి కానివ్వండి అనుకోనే ఆయన మట్టికి ఎప్పట్లాగానే పవన్ కళ్యాణ్ గారినే లోకేష్ గారినే భుజం తట్టారు. ఎయిర్పోర్ట్లో దిగగానే పవన్ కళ్యాణ్ గారిని ఎలా పిలిచి ఆయన చెవులో ఏదో చెప్పారు. ఈయన ఆయన చేయి పట్టుకొని ఇట్టా అన్నాడు ఎప్పట్లాగానే. ఇక చంద్రబాబు నాయుడు గారిని స్పీచ్లో పొగిడాడు. ఇదంతా సరిపోయిందనమాట. మరి ప్రధాని ఏమన్నా ప్రకటించాడా రాష్ట్రం కోసం అంటే ఇప్పుడే కాదు, ఫస్ట్ మన మొదట మన రాష్ట్రం విడిపోయినప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు వచ్చి నీళ్లు మట్టి తీసుకొచ్చి ఇచ్చారు. ఏమీ లేదు, అప్పుడేం ప్రకటించలా. మళ్ళీ పునర్నిర్మాణానికి మళ్ళీ వీళ్ళు పిలిచారు అదే కూటమిలో, మళ్ళీ ఏం ప్రకటించలా. వీళ్ళు పొగడ్తలతో సరిపెట్టడమే కానీ అక్కడ విధిల్చిందట్టు ఏమీ లేదు. అసలు మన ఎయిర్పోర్ట్ మనం ప్రారంభించుకుంటే సరిపోయేది, లేదా కేంద్ర విమానయాన శాఖ మంత్రులు ఆధ్వర్యంలోనో లోకల్లోనో ఉంటే సరిపోయేది. మోదీ గారు వచ్చారంటే ఏదో ఒకటి చేయాలిగా, కానీ ఏమీ చేయలేదు. మనం గొప్ప వాళ్ళని మిడిల్ క్లాస్ వాళ్ళ ఇంట్లో ఎవరినో అతిథిగా పిలుస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి తోచినట్టుగా కవర్లో కొంత డబ్బు ఆర్థిక సాయం ఇవ్వటం ఆ ఫంక్షన్కి ఉపయోగపడతాయని, లేదంటే వాళ్ళ స్టైల్లో ఏదైనా బంగారు ఆభరణం చేయించడం లాంటివి చేస్తారు. అది వాళ్ళకి గుర్తింపు అనమాట. పలానా నాకు వచ్చారు ఒక గుర్తింపులాగా ఉండిపోద్ది. కానీ మనకు అలాంటి గుర్తింపు ఏమీ లేదు. నరేంద్ర మోదీ గారు వచ్చి పొగిడించుకొని వెళ్ళిపోవడం తప్ప ఏమీ లేదు. మనలో కూడా ఆయన కాస్త ఇది ఉంటే చాలు, దాకా భజన చేసేవాళ్ళ తృప్తి ఉంటే తప్ప మోడీ ఇది పొందామా లేదా అనే తప్ప మన రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను గట్టిగా నిలదీసిన మట్టుకు ఒకరు లేరు. 2014లో అదే పోగొట్టులు జరిపోయినాయి. 2017లో మట్టుకి గట్టిగా మాట్లాడారు. 18 విభజన హామీలు కావాలని నారా లోకేష్ గారు అడుగుతున్నారు. రాష్ట్రానికి పాచిపోయిన లడ్డాను మట్టి నీళ్ళు తప్ప ఏమి ఇచ్చావని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడిగారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా భార్య పిల్లలు ఉంటే కుటుంబం వాల్యూ తెలిసిద్దని మాట్లాడారు. ఈ రకంగా మాట్లాడారు. కానీ ఈరోజు మట్టుకి నరేంద్ర మోడీ గారు 25 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, దేశంలో నరేంద్ర మోదీని కొట్టినోళ్ళు లేరు అని రకరకాలుగా మాట్లాడారు. సరే, ఇక విషయానికి వస్తే అసలు ఏమిచ్చారు మనకి? పొగడ్తలతోనే సరి. రాష్ట్రానికి పైసా ప్రకటించని ప్రధాని కనీస ప్రస్తావనను కూడా నోచుకొని విభజన అంశాలు 18 విభజన అంశాలు ఉన్నాయి. నారా లోకేష్ గారు గతంలో బీజేపీతో గొడవ వచ్చినప్పుడు 18 అంశాలు చెప్పారు. అసలు మనకు ప్రత్యేక హోదా లేదు, ఆంధ్రుల హక్కు అదే లేకుండా చేశారు. మోదీ భజనకు చంద్రబాబు, పవన్, లోకేష్ పోటీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ప్రజలను తీవ్రంగా నిరాశపరిచింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని పర్యటన ఖరారైన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం 10 రోజులుగా అవిశ్రాంతంగా కృషి చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా 4-5 సార్లు దీనికోసం సమీక్షించారు. ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. 100 కోట్లు వెచ్చించారు. బహిరంగ సభకు భారీ సమీకరణ కూడా చేశారు. కార్యకర్తల కోసం వందలాది వాహనాలు ఏర్పాటు చేశారు. ప్రధాని భద్రత కోసం వేలాది మంది పోలీసుల బలగాలను కూడా వినియోగించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 100 మంది అధికారులు, సిబ్బంది, భోజన వసతి ఏర్పాట్లు ఖర్చు ఎంత భారీగా ఉంటుందో చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించేలా మోదీకి ఘన స్వాగతం ఏర్పాట్లు అయితే చేశారనమాట. ఇంకా చూద్దాం. చేయలేని వేలాది మంది గిరిజన మహిళలతో ధీమ్సా కూచిపూడి నాట్యాలు ఏర్పాటు చేశారు. ఇందుకోసం భారీగానే ఖర్చు చేశారు. దాదాపు 13,500 మంది గిరిజన మహిళలను పోగు చేసి వారందరికీ ఒకే రకమైన డ్రెస్సులు కొనుగోలు చేసి
ప్రత్యేక శిక్షణ ఇచ్చారంట. చూడండి, 13,500 మందికి డ్రెస్ కోడ్ అంటే అది మామూలు విషయమా? 13,500 మందికి డ్రెస్సులు కుట్టించి వాళ్ళకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఎంత ఖర్చు అయిందో చూడండి, ప్రజాధనం ఎంత వృధా అయిందో చూడండి. ఏమన్నా ఒక పైసా ప్రకటించాడా? ఒక్క పైసా ప్రకటించలా. ఏ గొప్ప నాయకుడు అన్న అడిగాడా? సముద్రం ఒకళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి మొరగదన్న ఆయన చేతులు పట్టుకొని నిన్న మురిగే పరిస్థితి మనం చూసాం. ఒకరికి తల వంచనన్న పవన్ కళ్యాణ్ మా మోడీ గారి ప్రాప్తి కోసం వెళ్ళిపోయి చేతి నెత్తిన పెట్టుకొని ఒకసారి కాదు 10 సార్లు ఊగాడు. చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు కూడా ఆయన పొగడక తప్పలా. ఇక లోకేష్ అంటే నమో 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 అని నమోస్థితి చేశాడు. చూడండి ఎంత ఖర్చు, ఎంత ధనం వృధా. అందరి ఊహలకు భిన్నంగా ప్రధాని సభ పొగడ్తలకే పరిమితమైంది. మోదీ కంటే ముందుగా మాట్లాడిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి పోటీలు పడ్డారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. పెండింగ్లో ఉన్న విభజన అంశాల గురించి ప్రస్తావించడం కానీ, రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రాజెక్టుల గురించి అడగడానికి వీరు ప్రయత్నించలేదు. ప్రపంచంలోనే మోదీ శక్తివంతమైన నేత అని, మరో 25 ఏళ్లు ఆయనే ప్రధానిగా ఉంటారంటూ చంద్రబాబు ఆకాశానికి ఎత్తారు. వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్కు ఆయన ఆక్సిజన్ ఇచ్చారని పొగిడారు. రాష్ట్రంలో అప్పులతో చేసే అభివృద్ధి పనులు కూడా ప్రధాని ఖాతాలోనే వేశారంట. మనం వారం అప్పు చేస్తున్నాం, ఈ అప్పు చేసి కొన్ని అభివృద్ధి పనులు చేస్తున్నాం, ఇవి కూడా మోడీ ఖాతాలోనే. చూడండి, అమరావతి, పోలవరం, రైల్వే జోన్, విశాఖ ఉక్కును, ఆర్థిక సహకారం వంటి అనేక అభివృద్ధి పనులు మోదీ సహకారం వల్లే జరిగాయని కొనియాడారు. ఇంతటితో సరిపెట్టకుండా ఇవన్నీ ఎవరి సహకారంతో జరిగాయని ప్రశ్నిస్తూ జనంతో మోదీ మోదీ అనిపించారంట. మనకి రైల్వే స్టేషన్ను ఇచ్చింది ఎవరు? మోదీ మోదీ. మనకి పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చింది ఎవరు? మోదీ మోదీ. అమరావతికి పునర్నిర్మాణానికి నిధులు ఇచ్చింది ఎవరు? మోదీ మోదీ అని జనాలతో అనుకుంటున్నారు. వీళ్ళు చేసేది కాక భజన జనం చేత కూడా చేపిస్తున్నారు. కోట్లు ఖర్చు పెట్టి అక్కడికి జన సమీకరణ చేశారు. మోడీ సొంత జేబులో డబ్బులు ఏమన్నా ఇస్తున్నాడా మనకి? మనం కట్టిన పన్నుల్లోంచే కదా ఇచ్చేది. రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా ఆయన సొంత ఖజానాలో చంద్రబాబు నాయుడు గారు జేబులోంచి ఇస్తున్నారా? మా డబ్బులు మాకు ఖర్చు పెట్టుకుంటా మళ్ళీ భజన ఎవరికో ఇది. తర్వాత మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రపంచంలోని దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా నిలబెట్టారని మోదీ కొనియాడారు. ప్రధానిగా తన బాధ్యతను ఎంతో నిబద్ధతగా నిర్వర్తిస్తున్న మోడీని కొందరు అనరాని మాటలు అనడంతో తనను బాధించాయని, కన్నీళ్లు తెప్పించాయంటూ భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ నమ్మటం అంటే మన గొంతు మనం కోసుకున్నట్టే. నిజంగా పవన్ కళ్యాణ్ అంత యాక్షన్, ఏ స్టేజ్కి తగ్గట్టుగా ఆ డ్రెస్ వేసుకొచ్చి ప్రజల్ని మభ్య పెడతా ఉంటారు. నిజంగా 4-5 రోజుల నుంచి కట్టేసుకొని ఎవరు రమ్మన్నారు, అది వేసుకుని వచ్చి పెద్ద షోయింగ్ చేస్తూ ఉంటాడు, పొగడతాడు. ఇక ఉద్యమకారుడు చెప్పినట్టు స్పీచ్ ఇస్తూ ఉంటాడు. ఏమన్నా ఉపయోగం ఉందా ఆయనకి? మోదీ గారు మాకు వచ్చిన విభజన హామీలు అంతా బాగానే ఉంది, మా విభజన హామీలు అయ్యని అడిగాడా? అడగరు. అడిగితే ఉప ముఖ్యమంత్రి పదవి పోద్ది. అసలు అధికారమే వద్దన్నా కూడా పదవుల కోసం పాకులాడుతున్నట్టు కనపడతా ఉంది. బలమైన శక్తిగా అంటూ నిలబెట్టాడంట దేశాన్ని. బలమైన నరేంద్ర మోడీని జంజీ దెబ్బకు పడుకోబెట్టారు. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో జంజీ ఎగిరెగిరి తన్నారు. అర్థమైందా? ఎవరికి తల వంచున్నటువంటి మోడీ మీలాంటి శక్తివంతమైన నాయకులుగా చెప్పుకునే మీలాంటి పిరికి నాయకులకి బెదరినటువంటి నరేంద్ర మోదీ జంజీ దెబ్బకి దిగొచ్చి ప్రధానమంత్రిని రాజీనామా ధర్మేంద్ర ప్రధాని విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయించారు. ఒక చిన్న సోషల్ మీడియాలో ఏర్పడినటువంటి పార్టీ నువ్వులాగా వైజాగ్లో పెట్టి ఉతికేస్తా కడిగేస్తానని చెప్పి చివరికి ఆ దండాలు దశకాలు పెట్టేలాంటి నాయకులు కాదు వాళ్ళు. ప్రధానమంత్రిని ఎదిరించే ధైర్యశీలు వాళ్ళు. నీలాగా రాష్ట్రంలో కూర్చొని గుట్టలు నింపుకునేటటువంటి టైప్ అయితే కాదు. చూద్దాం. కన్నీళ్లు తెప్పించాయంట నరేంద్ర మోదీని అనరాని మాటలు అన్నారని. 22 లక్షల మంది ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళ బంగారు భవిష్యత్తు కళలో 20 మంది చనిపోయారు. వాళ్ళ కోసం రాత్రనక పగలనక ఎండనక వాననక వాళ్ళు ఢిల్లీలోని జంతర్ మంతర్లో నిరసన చేసి ప్రాణాలకు తెగించి పోరాడి తెచ్చుకుంటే అప్పుడు రాని కన్నీళ్లు, విద్యార్థులపై లాఠీ చార్జ్ చేస్తే రాని కన్నీళ్లు నరేంద్ర మోడీ గారిని ఒక మాట అనగానే వచ్చాయంట. మరి మోడీకి పిల్లలు లేరని చెప్పి చంద్రబాబు నాయుడు గారు విమర్శించారుగా, అప్పుడు లేవా? మీ పార్ట్నర్ అని చెప్పా? లేకపోతే కన్నీళ్ళు రాంది పవన్ కళ్యాణ్ గారు? దొంగ కన్నీళ్ళు నీయన్నీ, అధికారం కోసం వచ్చే కన్నీరు నీది. తనని దూషించిన వారిని కూడా క్షమించే దయాగుణం మోదీదని చెప్పుకొచ్చారు. అయితే నరేంద్ర మోదీ గారు అక్కడ నిరసనలో పాల్గొన్నటువంటి విద్యార్థుల్ని కొంతమందిని
అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు. అది మళ్ళీ వ్యతిరేకత వస్తుంది. అవసరమైతే ప్రధాని కూడా చైర్లోంచి దింపేస్తామని కాక్రోచ్ పార్టీ ధైర్యంగా ప్రకటన ఇచ్చింది. దాంతో దీన్ని ఈయన సింపతి గేమ్ వైపు తిప్పారు, నేను క్షమించి వదిలేస్తున్నానని. అవునండి, గొడవలు అనేకమైనవి అంటాం, అవన్నీ అనాలని అనం. కాబట్టి ఆవేశంలో వాళ్ళకున్న ఇది ఇప్పుడు అనరు. ఎందుకంటారు? ఇప్పుడు మోడీని ఎందుకు టార్గెట్ చేయరు? వాళ్ళకి కావాల్సిన డిమాండ్ నెరవేర్చకపోతే ఏదైనా అంటారు, మిమ్మల్ని అంటారు రేపు పొద్దున. నువ్వు అనలేదా జగన్మోహన్ రెడ్డి గారిని? సో అదేనమాట పరిస్థితి. ఇక నారా లోకేష్ గారు ఏం మాట్లాడారు చూద్దాం. ఇక మంత్రి నారా లోకేష్ అయితే వీరిద్దరిని మించి మోదీని నమో నమో అంటూ పొగడ్తలతో ముందెచ్చారు. భారత్ను ప్రగతి పథంలో వేగంగా నడిపిస్తున్న నేత ప్రధాని మోదీ నరేంద్ర మోదీ అని నమో కా మతలబ్ హిమ్మత్ విశ్వాస్ సురక్షిత్ భారత్ దుష్మాన్ కో ధర్ అని ప్రశంసించారు. ఇలా ముగ్గురు ఎంత పోటీ పడి పొగిడినా మోదీ ఏమాత్రం తొనకలేదు, బెనకలేదు. రాష్ట్రాన్ని ఏ ఒక్క పైసా కూడా విధించలేదు, కనీసం ఎటువంటి హామీ కూడా ఇవ్వలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందంటూ వారికి చక్కల గింత పెట్టేలాగా 2 మాటలు మాట్లాడారు. ఏం పరిగెడుతుంది? గోతుల రోడ్లో బళ్ళు పడిపోతున్నాయి. అమరావతి చూస్తే అక్కడ ఏ దిక్కుకొచ్చిందో తెలియట్లేదు. పొగడితే అదే నువ్వు తిడితే మోడీ ఏదో ఒకటి ప్రకటించేవాడు కదా. పవన్ కళ్యాణ్ గారు సముద్రం ఒకళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళదన్నావు, ఓకే. ప్రధాని తన ప్రసంగం చివరిలో అయినా ఏవో వరాలు కురిపిస్తారని, కనీసం విభజన అంశాల్లో ప్రముఖంగా ఉన్న వెనుకబడ్డ ఉత్తరాంధ్రకు ప్యాకేజీ కింద ఆర్థిక సహాయం ప్రకటిస్తారని ప్రజలు ఆశించారు. కానీ ప్రధాని నోట ఎటువంటి హామీలు కానీ ఆర్థిక సహాయం గురించి ప్రస్తావన లేకపోవడంతో సభకు భారీగా తరలి వచ్చిన ఉత్తరాంధ్ర జనం నిరాశతో వెనుదిరిగారు. గతంలో అమరావతి రాజధాని శంకుస్థాపనకు వస్తూ పిడికిడు మట్టి కుండ నీరు తెచ్చి రాష్ట్ర ప్రజలు నిరాశపరిచిన తరహాలోనే భోగాపురం కార్యక్రమాన్ని కూడా ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా? నరేంద్ర మోదీ గారికి ఇవ్వాలని ఉన్న ఇక్కడున్న నాయకత్వం మీద నమ్మకం లేదు. పవన్జీ హై మేరా పాస్ అంటారులే కానీ పవన్ని నమ్మరు. చంద్రబాబు హై మేరా పిచ్చే అంటారులే కానీ ఏమీ నమ్మరు. ఎందుకంటే వీళ్ళు 2014లో పొత్తు పెట్టుకొని ఇంతకన్నా బాగా పొగిడి 2016-17 ప్రాంతంలో వీళ్ళిద్దరు తిట్టిన తిట్లు నరేంద్ర మోదీ గారి జీవితంలో మర్చిపోడు. సరే, మనం కేంద్రంతో సన్నిహితంగా ఉంటేనే మనకు పెట్టుబడులు వస్తాయి. పోని పెట్టుబడులు వెయ్యి ఎంత మిమ్మల్ని నమ్మడు. ఇప్పుడు జగన్ అయినా నమ్ముతాడేమో కానీ మిమ్మల్ని నమ్మడు. ఎందుకంటే జగన్ ఒకటే చెప్పాడు, మేము పొత్తు ఎవరితో పెట్టుకోం, మేము కనుక గెలిస్తే కేంద్రంలో మీకు సపోర్ట్ ఇస్తామని చెప్తాడు. ఆ సపోర్ట్ ఇచ్చిన పరంగా అందుకే జగన్ అయినా నమ్ముతాడేమో కానీ వీళ్ళ మట్టికి నమ్మడు. పొగిడే వాడిని ఎవరు దగ్గరకు రానిడండి. ఒకటే సిద్ధాంతం, పొగిడే వాళ్ళని ఎవరు ఒకవేళ వాడి దగ్గర రానిచ్చాడా వాడి పత్రం వాడే తవ్వుకున్నట్టు. 2014లో మన పరిపాలన ఎలా ఉంది అని అంటే బాగుంది అన్నారు. జయము చంద్రన్న, జయము నీకే చంద్రన్న అని పోలవరం తీసుకెళ్ళి భజన చేయించారు. అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ 2019 ఎన్నికల్లో ఏం జరిగింది? ప్రజలు 151 సీటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారిని 22 తీసుకొచ్చి పక్కన పెట్టింది. ఇప్పుడు మళ్ళీ అదే పొగడ్తలతో ఉంటే నరేంద్ర మోడీ గారి పరిస్థితి కూడా అంతే రేపొద్దున. అందుకే ఆయన పొగడ్తలకు లొంగడం. వీళ్ళు ఎంత పొగుడుతున్న ఎక్స్ప్రెషన్ సేమ్ ఇలాగే పెట్టారు, సీరియస్గా ఏదో అట్ట అన్నారు, ఆపేశారు. అది పరిస్థితి. అంటే వీళ్ళు పొగుడుతున్నారని ఆయనకు తెలుసు, అందుకే ఆయన కూడా పొగిడే సరిపెట్టాడు. అదే కనుక మోడీ గారు మీరు ఇక్కడికి వచ్చారు, మేము ఇక్కడ మీరు రావడానికి 13,000 మందికి డ్రెస్ కుట్టించి గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కించేలాగా ఇక్కడ కార్యక్రమం చేసాం, మరి మా ఉత్తరాంధ్ర ప్రజలకు ఏదో ఒకటి చేసి పెట్టాయా, స్పెషల్ ప్యాకేజ్ ఈ అభివృద్ధికి చేయాయా, విభజన హామీల్లోదే కదా మేము అడిగేది అని ఒక్క నాయకుడు అన్న మాట్లాడతాడంటే అసలు ఒక్క నాయకుడు కూడా మాట్లాడలేదు. ఇది అందుకే మోడీకి అయితే వీళ్ళిద్దరి మీద నమ్మకం లేనట్టుగా కనపడుతుంది. నమ్మకం ఉంటే ప్రకటించేవాడే. వీళ్ళు పిలుస్తున్నారు, ఆయన వస్తున్నాడు, హాజరవుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. గట్టిగా అడిగినప్పుడే మనకు వస్తుంది. గట్టిగా అడిగితే ఇలా బంధం దిగిపోతుంది. ఇక ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. జగన్ హైలైట్ అవుతాడు. ఇది పరిస్థితి అనమాట. ఏదైనా ఉత్తరాంధ్ర ప్రజలే కాదు, ఆంధ్ర ప్రజలు కూడా ఎదురు చూశారు. ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రను కనీసం అభివృద్ధి చెందుద్ది. ఇలా ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి వస్తున్నాడు, ఏదో ఒకటి ప్రకటిస్తాడు మోడీ అనుకుంటే చివరికి పొగడ్తలకే పరిమితమైంది. ఇది పరిస్థితి.